హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నందు వ్లాగ్స్. చాలా డేస్కి అయితే వీడియో చేస్తున్నాం. టుడే వ్లాగ్ వచ్చేసి బావగారి బర్త్డే. మేము బర్త్డే ఎలా సెలబ్రేట్ చేసామో, ఎక్కడ సెలబ్రేట్ చేసామో, ఏ విధంగా చేసామో మీకైతే ఈ వీడియోలో మొత్తం చూపిస్తా ఫ్రెండ్స్. అంతకన్నా ముందు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే వీడియోస్ అన్నీ నోటిఫికేషన్స్ ద్వారా మీకు వస్తాయి. ప్రెజెంట్ వీఆర్ ఎట్ ఎల్బీ నగర్ ఫ్లైఓవర్. టైం అయితే అరౌండ్ 9 PM కావస్తుంది. ఎలాగో డిన్నర్ టైం అనేసి ఏదో ఒకటి తిందామని అయితే మంచి రెస్టారెంట్ కోసం సెర్చ్ చేస్తూ వస్తున్నాం. అలా ఎల్బీ నగర్ ఫ్లైఓవర్ దాకా అయితే వచ్చాం. సెర్చ్ చేస్తూ ఎల్బీ నగర్ దాటేసి ముస్రాంబాగ్ అయితే రీచ్ అయిపోయాం. ముస్రాంబాగ్ ఎంటర్ అవ్వగానే క్యాపిటల్ మండీ అయితే కనిపించింది. క్యాపిటల్ మండీ మసీద్ ఆపోజిట్ రోడ్లో అయితే లొకేట్ అయ్యింది. ఈ మండీ గురించి అయితే చాలామంది చెప్తూ ఉంటే విన్నాను. మండీ చాలా టేస్టీగా ఉంటుంది అనేసి. నేనైతే ఇంతవరకు మండీ టేస్ట్ చేయలేదు. సో ఇప్పుడైతే టేస్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఎలా ఉంటుందా అనేసి అయితే ఎక్సైట్మెంట్లో ఉన్నాను. మండీ లోపల అయితే ఎలా ఉందా మీకు మొత్తం వీడియోలో అయితే చూపిస్తా. లోపలికి ఎంటర్ అవ్వగానే గ్రౌండ్ ఫ్లోర్లో అయితే రెస్టారెంట్ ఉంది. ఫస్ట్ ఫ్లోర్లో అయితే మండీ ఉంది. మేమైతే స్టెప్స్ నుండి లోపలికైతే వెళ్ళాం. లోపలికి వెళ్ళగానే మాకు అలౌట్ చేసిన ప్లేస్ అయితే మంచిగా ఉందా లేదా అని అయితే ఒకసారి చెక్ చేస్తున్నారు. మేమైతే మాకు అలౌట్ చేసిన ప్లేస్లో అయితే కూర్చున్నాం. మా పృథ్వీ పాప అయితే ఇప్పుడే నిద్రలో నుంచి లేచింది. కారు ఎక్కగానే పడుకుంది. ఇప్పుడు మేము దిగగానే తను కూడా లేచేసింది. ఏం ఆర్డర్ ఇవ్వాలా అనేసి అయితే మెన్యూ చెక్ చేస్తున్నారు. పేజెస్ తిరగడమే సరిపోతుంది కానీ ఇంతవరకు మా బావగారు అయితే ఏం ఆర్డర్ ఇవ్వలేదు. మా పృథ్వీ అయితే వీడియో తీస్తున్నా అనేసి నా వైపే చూస్తుంది. పృథ్వీ హాయ్ చెప్పు. వీళ్ళేం చేస్తున్నారా అనేసి అయితే తెగ చూసేస్తుంది మా పృథ్వీ. ఇప్పుడైతే కాంప్లిమెంటరీ సూప్ అయితే ఆర్డర్ ఇస్తున్నారు. మా పృథ్వీ చూడండి ఎలా ఒక లుక్ వేస్తుందో. పృథ్వీ నేను వీడియో తీస్తున్నాను ఏదో జోక్ వేసుకుంటున్నారు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిషెస్ ఉన్నాయి కాబట్టి చెక్ చేస్తూ ఉన్నారు. మీరు ఆర్డర్ ఇస్తారా, నన్నే ఆర్డర్ ఇవ్వమంటారా అనేలా అయితే మా పృథ్వీ చూస్తుంది. మా పృథ్వీ అయితే తను కూడా ఒక రెసిపీ ఆర్డర్ ఇస్తా అనేసి అయితే మెన్యూ లాగేసుకుంటుంది. అలాగే దాంతో కూడా ఆడుకుంటుంది, అదేదో ఆట వస్తువు అనుకొని. ఆర్డర్ చేసిన కాంప్లిమెంటరీ సూప్ అయితే వచ్చేసింది. కాంప్లిమెంటరీ సూప్ అయితే చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. బట్ టేస్ట్ అయితే ఎలా ఉంటుందో తెలియదు. టేస్ట్ చేశాక చాలా బాగా అయితే అనిపించింది. వావ్, ఆర్డర్ చేసిన మండీ అయితే వచ్చేసింది. చూడండి అసలు ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. జ్యూసీ చికెన్ ఎంత కలర్ఫుల్గా ఉంటుందో. జ్యూసీగా ఉంది జ్యూసీ చికెన్. ఎప్పుడు తినాలా అని అయితే నాకు నోరు ఊరుతుంది. మా పృథ్వీ పాపకైతే ఒక కీరా పీస్ ఇచ్చి ఒక పక్క మూలకైతే కూర్చోబెట్టిర్రు. మళ్ళీ తను వచ్చి ఎక్కడ చికెన్ లాగేసుకుంటుందా అని. కీరా పీస్ చప్పగా ఉంది. తనైతే ఇక చూసేసిందండి. చికెన్ చూసేసిందండి. చికెన్ చూసి తన ఎక్స్ప్రెషన్స్ చూడండి ఎలా పెట్టుకుందో. మా బావగారైతే సర్వ్ చేస్తున్నారు. వాళ్ళకు ఒక పీసు మాకు ఒక పీస్ అనేది పక్కకు పెట్టుకున్నారు. పోయింది. టేస్ట్ ఎలా ఉందా అనేసి అయితే చెక్ చేస్తున్నారు. పృథ్వీ లేసి నిల్చుంది. ఎక్కడ చికెన్ పీస్ లాగేసుకుంటుందా అని అయితే అనుకుంటున్నాము.
మా అక్క కూడా టేస్ట్ చేస్తుంది, టేస్ట్ ఎలా ఉందా అనేసి. మండి విత్ జ్యూసీ చికెన్ అయితే టేస్ట్ చేస్తున్నారు ప్రవీణ్ అన్న అండ్ మా బావగారు. మా చిన్నిగాడు కూడా టేస్ట్ చేసింది. ఇప్పుడు నేను టేస్ట్ చేస్తున్న జ్యూసీ చికెన్. నేనైతే తినడం ఫస్ట్ టైం, ఎలా ఉంటుందా అనేసి అయితే అనుకుంటున్నాను. మండి విత్ జ్యూసీ చికెన్ తినేసి చాలా బాగుందని అయితే చెప్తున్నాను. తినడం అయిపోయాక బిల్ పే చేసి బర్త్డే సెలబ్రేట్ చేయడానికైతే స్టార్ట్ అయిపోయినాం. చూడండి నైట్ టైం హైదరాబాద్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో విత్ బ్యూటిఫుల్ లైటింగ్. చూడండి ఎలా కనిపిస్తుందో. కేక్ కట్ చేయడానికి మేమైతే హైటెక్ సిటీ వెళ్దాం అనేసి అయితే డిసైడ్ అయ్యాం. టీ హబ్ దగ్గర సత్వా నాలెడ్జ్ పార్క్ దగ్గర ఉన్న లొకేషన్కి అయితే వెళ్దాం అనుకున్నాం. అది ఇప్పుడు చాలా ఫేమస్ అయింది కదా. బర్త్డే సెలబ్రేషన్ స్పాట్ అక్కడైతే రోడ్డుకి ఇరువైపులా లైటింగ్ సెట్ అయితే ఉంటుంది. ఈ మధ్యకాలంలో కేక్ కటింగ్ అయితే అందరూ అక్కడే చేస్తున్నారు. మనం రీల్స్లో కూడా చూస్తున్నాం కదా. మేమైతే అక్కడికి వెళ్దామని అయితే అనుకున్నాం, అలా వెళ్తూ ఉన్నాము. ప్రజెంట్ మేము వెళ్ళినప్పుడు లైటింగ్ అయితే లేదు, నార్మల్ అయితే ఉంది. సో ఎలాగో వచ్చాం కదా అనేసి కేక్ కట్ చేద్దాం అనుకున్నాం. ఇప్పుడైతే మా బావగారు కేక్ కట్ చేస్తున్నారు. మా అక్కైతే ఏదో చిన్న పిల్లోడికి క్లాప్స్ కొడుతూ పాట పాడినట్టయితే హ్యాపీ బర్త్డే విషెస్ చెప్తుంది. కేక్ కట్ చేసి ఫస్ట్ మా పృథ్వీ పాపకైతే తినిపించినారు. నెక్స్ట్ మేబీ మా అక్కకే తినిపిస్తారేమో, అక్కడ ఉంది మా అక్కే కాబట్టి. తినిపిస్తూ ఏదో జోక్ వేసుకున్నారు అనుకుంటా. నాకైతే ఆ జోక్ గుర్తుకు లేదు, నవ్వుతున్నారు. అయితే మా బావ వాళ్ళ ఫ్రెండ్ ప్రవీణ్ అన్న, తను కూడా మాతో పాటు వచ్చారు బర్త్డే సెలబ్రేట్ చేయడానికి. నేను ఫోటో తీస్తున్నా అనుకొని పోజ్ ఇస్తున్నారు, కానీ నేను ఫోటో తీయట్లేదని తెగ నవ్వేసిర్రు. నెక్స్ట్ మా అక్కకైతే ఫోన్ ఇచ్చి ఫోటో అయితే తీయించుకున్నారు. ఇప్పుడైతే నేను వచ్చా కేక్ తినిపినికి. నా వీడియోలో నేను కలర్ఫుల్గా ఉండాలని అయితే కేక్ మొత్తం నా మొహానికి అయితే పూసేస్తున్నారు. సో బర్త్డే అయిపోయినాక
మేమైతే ఇంటికి వెళ్దామని రిటర్న్ అయినాం. మధ్యలో అయితే సెక్రటేరియట్ కనిపించింది. ఇంతకు ముందు అయితే ఫ్లాగ్ కలర్స్తో లైటింగ్ సెట్ అయితే ఉండేది. ఇప్పుడు అయితే నార్మల్ లైటింగే కనిపిస్తుంది మనకు సెక్రటేరియట్. సెక్రటేరియట్ ఆపోజిట్లో అమరజ్యోతి అయితే కనిపిస్తుంది. చూడండి ఎంత పెద్దగా కనిపిస్తుందో అమరజ్యోతి. ఇంకా దగ్గర నుండి చూద్దామనేసి దగ్గరగా కూడా వెళ్ళాం మేము. అమరజ్యోతి తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన వారికి గుర్తుగా అయితే నిర్మించారు. ఇది ఫ్రెండ్స్ బర్త్డే వ్లాగ్. నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వస్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.